బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నేడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ రానున్నారు. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లోనే ఉండనున్నారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలతో నేడు విడివిడిగా సమావేశం కానున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఉదయం 11 గంటల నుంచి సమీక్షా సమావేశం ప్రారంభమై ఇక సాయంత్రం 7 గంటల వరకు సమావేశం కొనసాగనుంది. ఇక పార్టీ బలోపేతం, పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొనున్నారు. ఇక ఈ సమావేశంలో ఎమ్మెల్యేల నుండి మీనాక్షి వివరాలను సేకరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నేడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు రానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లోనే ఉండనున్నారు. ఇక 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలతో నేడు విడివిడిగా సమావేశం కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా నటరాజన్ నిర్వహించనున్న ఈ సమావేశంలో ఏ అంశాలపై ప్రస్తావించనున్నారో అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ వెన్నెల. ఈరోజు ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణకు రానున్నారు. 3 రోజులుగా ఢిల్లీలకు సంబంధించి కూడా కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ పైన కూడా ప్రధానంగా కేసీ వేణుగోపాల్తో, అలాగే రాహుల్ గాంధీ, ఖర్గేతో చర్చలు జరిపారు. ప్రధానంగా ఈ రోజు సంబంధించి కూడా ఆమె హైదరాబాద్ రానున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు 7 గంటల వరకు కూడా ఆమె ఏదైతే అందుబాటులో ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ రోజు సంబంధించి కూడా 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పోటీ చేసిన ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం నిర్వహిస్తారు. దాని తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి సమావేశాలకు సంబంధించి కూడా ఉదయం 11 గంటల నుంచి 7 గంటల వరకు సమావేశం కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ముఖ్యంగా పార్టీ బలోపేతం, అలాగే నామినేటెడ్ పదవులు, ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా సన్నిద్ధం కావడంతో పాటుగా వ్యూహ రచనకు సంబంధించిన పలు అంశాలు, అలాగే కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ పైన కూడా 1-to-1 గా ఎమ్మెల్యేలతో ఆమె అభిప్రాయాలను కూడా సేకరించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దాంతో పాటుగా ఇప్పటికే రాష్ట్రంలో 42% బీసీల రిజర్వేషన్లు సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, కాంగ్రెస్
ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలపైన కూడా గ్రౌండ్ లెవెల్లో ఏ వరకు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇక పార్టీ ఏదైతే వాళ్ళ నియోజకవర్గ స్థాయిలకు సంబంధించి కూడా పదవులు కావచ్చు, నియోజకవర్గ స్థాయికి సంబంధించి కూడా పలు కమిటీల చైర్మన్లు నియమించేందుకు సన్నిద్ధం అవుతా ఉన్నారు. కాబట్టి ఇక దానికి సంబంధించి కూడా ఎవరు ఎంపిక చేయలేదనిపైన కూడా ఎమ్మెల్యేలతో ఈ సమావేశంలో అభిప్రాయాలు కూడా సేకరించే నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక దాంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరోసారి సన్నిద్ధం అవుతా ఉన్నది. ఇక మెజార్టీ స్థానాలను గెలిపే లక్ష్యంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో గెలవాలని కూడా ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ఇక గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరుగుతా ఉన్నది. ఒకవైపు అబ్జర్వర్లను నియమించింది, అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా అబ్జర్వర్ల నియామకం జరిగింది. అబ్జర్వర్ల నియమించిన ఏదైతే నియామక తర్వాత మండల స్థాయికి సంబంధించిన పోస్టులను కూడా భర్తీ చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇక పూర్తి స్థాయిలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కూడా సూచించే నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. పార్లమెంట్ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలకు చేరవేసే బాధ్యతకు సంబంధించి కూడా మీపైనే ఉంటుందన్నట్టుగా కూడా ఆమె ఈ రోజు వాళ్ళు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక దాంతో పాటుగా ఇప్పుడు ముఖ్యంగా కార్యవర్గ కూర్పు, నామినేటెడ్ పదవులకు సంబంధించి కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా ఒకవైపు ఏదైతే ఫిల్టరింగ్ జరుగుతూ ఉన్నది, దానికి సంబంధించి ఏ నియోజకవర్గానికి సంబంధించి కూడా డిసిసిల నియామకాలు కావచ్చు, జిల్లా నుంచి డిసిసిల నియామకాలు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి కావచ్చు, మరోవైపు ఇతర కమిటీలకు సంబంధించి కూడా నియామకాలు, వీటన్నిటిపైన కూడా చర్చ జరుగుతున్న చర్చించి అభిప్రాయాలు కూడా తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ముఖ్యంగా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఏదైతే పలు సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలు తమకు చోటు కల్పించాలని కూడా రహస్య భేటీలు నిర్వహిస్తా ఉన్నారు. ఒకవైపు ఢిల్లీ అధిష్టానానికి సంబంధించి కూడా లేఖలు రాస్తా ఉన్నారు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కూడా నిన్న రహస్య భేటీ నిర్వహించారు. మీనాక్షి నటరాజన్కి వాళ్ళు ఫోన్ చేసి కూడా ఈ సమాచారాన్ని అందించడం జరిగింది. ఇక ఈరోజు మధ్యాహ్నం సంబంధించి కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలతో ఆమె భేటీ కాబోతా ఉన్నారు. ఇక పలు సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఏదైతే మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళతో కూడా ఈరోజు సమావేశమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సంబంధించి కూడా ఈ సమావేశాలు జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు 30న ఏదైతే ఢిల్లీలో మరోసారి పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి రావాలని కూడా ఇప్పటికీ ఏఐసిసి సూచించింది. కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ పైన కూడా 30వ తేదీకి సంబంధించి కూడా ఆ రోజు ఫైనల్ చేసి ప్రకటించేందుకు ఏఐసిసి సిద్ధమైంది. కాబట్టి ఈ రోజుకు సంబంధించి కూడా ఈ సమావేశంలో కీలకమని చెప్పాలి. ఈ సమావేశంలో సంబంధించి కూడా అక్కడ ప్రస్తావించిన ఇక్కడ అభిప్రాయాలకు సంబంధించి కూడా నేతలు ఏమనుకుంటున్నారు, నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, కార్యవర్గ కూర్పు పైన, మంత్రివర్గ విస్తరణ పైన కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన అభిప్రాయాలు, పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి కూడా అభిప్రాయాలన్నింటినీ కూడా ఆమె నివేదికను ఢిల్లీ అధిష్టానానికి కూడా ఢిల్లీ అధిష్టానానికి నివేదిక పంపినందుకు ఈ రోజు ఈ సమావేశం కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ.